రహస్యాన్ని నేను విశదీకరించడం లేదు. హ్మ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ హిందూ మతంలో ఉన్నటువంటి చిక్కుముడులన్నిటిని కూడా చాలా చక్కగా విశదీకరించాడు. హ్మ్. ఆ విశదీకరించిన దానిని మన సోదరులందరూ సరిగా చదివుంటే ఈ రహస్యం ఎప్పుడో బయటకొచ్చేది. హ్మ్. ఆ సాహిత్యం ప్రజల్లోకి రాకపోవటం వల్ల అంబేద్కరిస్టులుగా ఉన్న వాళ్ళము, లేదా అంబేద్కర్‌ని ఇష్టపడే వాళ్ళము, ఆయన రాసిన అక్షరాల్ని పూర్తిగా చదవకపోవడం వల్ల, ఆ మిస్టరీ అలాగే ఉండి మెజారిటీ ప్రజలు ఇది పర్వదినమని, మహోన్నతమైన దినమని, గొప్ప దినమనే భ్రమలో ఉండి, పండగ కాని సందర్భంగా పండగ చేసుకుంటున్నారనేది నా ఆవేదన. రైట్ అండి. అంటే మీ ఆవేదనను ఇంకోసారి మళ్ళీ వివరించండి. అంటే పండగ కానీ పండుగ అంటే ఎలా? ఏమంటున్నారు? అర్థం కాలేదు. మామూలుగా ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా పండగ అనేది ఒక మార్పును తీసుకొచ్చిందయ్యుండాలి. హ్మ్. మెజారిటీ ప్రజలకు దుఃఖము నుండి, పీడన నుండి బయటికి పంపించి, సంతోషాన్ని, సౌకర్యాన్ని, ఆనందాన్ని, గతంలో లేని కొత్తదనాన్ని అందించిన సందర్భంలో హ్మ్. పండుగ జరుపుకుంటారు. హ్మ్. కానీ ఈ దేశంలో మరి మహిషాసురుడు అనేటువంటి దున్నపోతు రూపంలో ఉన్న ఒక వ్యక్తిని దుర్గామాత, భవాని అనే క్యారెక్టరు చంపడము, ఆమె చనిపోవడం ద్వారా మన దేశ ప్రజలందరికీ ఏ ఆనందం వచ్చిందో పండగను ప్రమోట్ చేస్తున్నటువంటి ఆ మత పెద్దలే వివరించాలి. ఎందుకంటే దుర్గామాత ఆహ్, ఆహ్, ఆ అవతారం వెనకాల ఉన్న పురాణ గ్రంథాల్లో ఏం వివరించారంటే, ఒక మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు, రాక్షస బుద్ధి కలిగిన వ్యక్తి వేల సంవత్సరాలు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయగా, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, "నువ్వు ఇన్ని వేల సంవత్సరాల పాటు నన్నొక్కడినే పూజించావు. నిద్రాహారాలు అన్నీ మాని, హ్మ్. కాబట్టి నీ కోరిక తీరుస్తానని" అతను ఒక హామీ ఇయ్యడము. హ్మ్. ఆ హామీని తీసుకున్న ఇతను నాకు చావు లేకుండా ప్రసాదించమని అనడము. వెంటనే పుట్టినవాడు గిట్టక మానడు హ్మ్. అనే శ్లోకం చెప్పి, అలా చావు లేకుండా ఉండడం సాధ్యం కాదు. హ్మ్. దానికి ఏదైనా పరిష్కారం ఇంకేదైనా కోరుకో అన్నప్పుడు, నేను ఏ మగవాడు కూడా నన్ను చంపలేడు, చంపకూడదనే హామీ ఇవ్వండని రాక్షసుడు కోరుకోవడము. కోరుకున్న వెంటనే బ్రహ్మ అనే వ్యక్తి క్యారెక్టరు ఓకే అని ఆ మహిషాసురుడైన రాక్షసుడికి అనుమతినివ్వడము. మహిషాసురుడు అందరిని జయిస్తూ రాజుగా గెలుపొందుతూ ఆ ఇంద్రలోకం వెళ్లి ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని కూడా కబళించి, దేవేంద్రుడిగా చెప్పే క్యారెక్టర్ యొక్క రాజ్యాన్ని కబళించి, ఆ ఆస్థానాన్ని ఆక్రమించినప్పుడు, ఆ దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయిన ఆయన, దేవతలందరికీ రాజైన ఆయన, దేవతలందరిని పిలిచి, "నా రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, దేవతల రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడని" చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తే, అప్పుడు పరిష్కారం ఏంటి అని అనుకున్నప్పుడు, బ్రహ్మ ఇలాంటి హామీ ఇవ్వటం వల్లే ఈ సమస్య వచ్చిందని బ్రహ్మను శిక్షించకుండా, బ్రహ్మను నిందించకుండా ఆల్టర్‌నేట్ మార్గంలో బ్రహ్మ పాదాల రూపంలో మారడము, విష్ణువు 16 చేతుల్లో ఆయుధాల రూపంలో మారడము, శివుడు ముఖం రూపంలో మారడము, ఆ 16 ఆయుధాలతో కాళ్ళు, చేతులు, ముఖం ఒకరుగా మారి ఆ దున్నపోతు రూపంలో ఉన్న అతన్ని వధించడం ద్వారా ఆ రాక్షసుడు అంతమయ్యాడు. అందువల్ల మహిషాసుర మర్దిని అని దుర్గామాత అని ఆమెను పూజిస్తూ ఈరోజు పండగ జరుపుతున్నారని ఒక స్టోరీ ప్రస్తుతం ప్రజల్లో విస్తృతంగా కొనసాగుతుంది. ఇక్కడ బ్రహ్మ ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని తిరిగి ఇంద్రుడికి ఇచ్చినందువల్ల ఇది పండుగ జరుపుతున్నారు. కానీ బహుజనులకి, పేద ప్రజలకి, పీడిత ప్రజలకి దుర్గామాత గారు, దుర్గా అనే క్యారెక్టరు ఏం సహాయం చేసింది? కనీసం అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పథకాలని, నవరత్నాలని అమలు చేసిందా? ఇక్కడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను రైతులకిచ్చే పథకమో, లేకపోతే మహిళలకిచ్చే పథకమో అమలు చేసిందా? లేక ఇవి 2 కాదని మోడీ గారిచ్చిన పథకాలేమైనా చేసిందా? లేక రేపటి రోజున మెజారిటీ ప్రజలు మేమెంతో మాకంతా అని ఆశిస్తున్న వాళ్ళ నినాదం ప్రకారంగా ఇస్తుందా? ఎలాంటి 99.9% ఉన్న ప్రజలకి దుర్గామాత అనే క్యారెక్టర్ వల్ల, ఆ స్టోరీ వల్ల మానసిక ధైర్యం వచ్చింది లేదు. యుద్ధం పట్ల చైతన్యం అయింది లేదు. రాజ్యాధికారం పట్ల కాంక్ష అయింది లేదు. కష్టాలు కన్నీళ్లు తీరింది లేదు. కేవలము ఆధిపత్య కులంగా, దోపిడీ కులంగా ఉన్న బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఒక మహిషాసురుడు అనే ఒక వ్యక్తి ఆక్రమిస్తే, అతని ఆ ఆక్రమించబడిన స్థానాన్ని తిరిగి ఇవ్వడం కోసం ఈవిడ అవతారం ఎత్తింది తప్ప, ప్రజల కష్ట సుఖాలు తీర్చడానికో, లేదా ఇప్పుడు ఈరోజు నిత్యం ప్రతి వీధిన ఒక అమ్మాయి చంపబడుతుంది, అత్యాచారానికి గురవుతుంది. వినాయకుడి దగ్గర ఆడిపాడిన అమ్మాయి సాయంకాలానికి శవమై తేలింది. అలాగే వినాయకుడి దగ్గరికి వెళ్ళిన మహబూబ్ నగర్ జిల్లాలో భూత్పూర్‌లో వినాయకుడి దగ్గర డాన్స్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక అస్పృశ్యుడు అంటే అంటరాని వాడిగా చిత్రించబడ్డ వ్యక్తిని కొట్టి చంపబడిండు.
ఇన్ని జరిగినా కూడా మనం ఆ ఈ ఈ ఎందుకు ఈ పండగ? బాబాసాహెబ్ దీనికి ప్రత్యామ్నాయ సంస్కృతి మనకి ఏమిచ్చాడని మన వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది గదా! ఇంద్రుడి రాజ్యాన్ని ఆక్రమించడం ఏంటి? ఇతను తిరిగి మళ్ళీ హామీ ఇవ్వడం ఏంటి? వాళ్ళే మ్యాచ్ బౌలింగ్ వాళ్ళే జేసి, బ్యాటింగ్ వాళ్ళే జేసి, ఫీల్డింగ్ వాళ్ళే జేసి మేమే గెలిసాము అంటే చీటింగా లేదా? దీన్ని కామన్ సెన్స్ తో మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈరోజు గౌడ సోదరులు కాటమరాయుడిని జరుపుకుంటున్నారు. పద్మశాలి సోదరుడు మార్కండేయ దేవుడిని మొక్కుకుంటున్నారు. ముదిరాజు ముద్దు బిడ్డలు పెద్దమ్మ తల్లిని చేసుకుంటున్నారు. ఇంకా పీడిత కులాలు పోషమ్మకు, మైసమ్మకు, కట్టమైసమ్మకు ఇలా మొక్కుకుంటూ ఉన్నారు. గొల్ల కుర్మలు ఇంకో దేవుడిని మొక్కుకుంటున్నారు. ఇవన్నీ మొక్కుకుంటున్నప్పుడు ఏ కులం వాళ్ళు ఆ కులం దేవుడినే మొక్కుకుంటూ పండుగ చేసుకుంటున్నప్పుడు అలాగే మహనీయులు కూడా ఇప్పుడు అలాగే కులాలుగా పంచుకుంటున్నప్పుడు, ఈ దసరా అనే పండగ బ్రాహ్మణులు, ఆర్యులు లేదా మధ్య యూరప్ నుంచి ఈ దేశానికి ఖైబర్ బోలాను కనుమలకుండా పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళ ముఖం రంగు వేరు, వాళ్ళ ఆహారం వేరు, వాళ్ళ దుస్తులు వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ బతుకు వేరు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వేరైనప్పుడు, వాళ్లకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి దుర్గామాతని అందరి మాతగా, అందరి దేవతగా, అందరి కోరికలు తీర్చే వ్యక్తిగా చిత్రీకరించి ఒక కుట్ర చేశారు. ఆ కుట్రని మన బహుజనులందరూ మెజారిటీ ప్రజలు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనకు రాజ్యాధికారం మీద కాంక్ష ఇచ్చినటువంటి కాంశీరాం గురించి మనం జరపాలి. లేదంటే రిజర్వేషన్స్ ఇచ్చి హక్కులు ఇచ్చినటువంటి మన సాహు మహారాజ్ గురించి ఆలోచించాలి. మెజారిటీ ప్రజలకు ఆడవాళ్ళకి చదువు చెప్పిన సావిత్రిబాయి పూలే గురించో, లేదా రాజ్యాంగాన్ని అందించి మనుషుల తలరాత మార్చి తల నుంచి ఒకరు, భుజాల నుంచి ఒకరు, పాదాల నుంచి ఒకరు కాదు అందరూ చట్టం ముందు సమానమే అని చెప్పిన బాబాసాహెబ్ గురించో, లేకపోతే ఆ రాజ్యాంగంలో ఉన్న సమానత్వాన్ని ఆసరాగా చేసుకొని మనల్ని వెనుకకు నెడుతున్నారని చెప్పి ఆర్టికల్ 14 కి సబ్ క్లాజు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా ఉద్యోగాల్లో మనకు రిజర్వేషన్స్ వచ్చే అవకాశం చేసిన పెరియార్ గురించి ఆలోచించకుండా వందల వేల సంవత్సరాల క్రితము ఒక క్యారెక్టర్ ఉండేది. ఆ క్యారెక్టర్ మొత్తం సమాజానికి దేవత. ఈ మొత్తం సమాజం యొక్క కష్టాలు కన్నీళ్లు తీరుస్తాయని మన ప్రజల మెదడులో 1కి 10 సార్లు నూరిపోయటం వల్ల వందల వేల కిలోమీటర్లు ఆ దేవత మాలలేసుకొని పొలోమని పరిగెడుతూ ఉన్నారు. మరి నిజంగానే మీ జాతి ప్రజలకి, మన చుట్టూ ఉన్న ప్రజలకి, మన జాతి కులము అని కాకుండా చుట్టూ మనుషులు అవసరం ఉన్న చోటికి మనుషులు కదలకుండా లేని రాళ్ళు రప్పల కోసం, దేవుళ్ళ కోసం వందల వేల లక్షల సంవత్సరాల క్రితం ఆ దేవతల రాజును ఓడిస్తే ఆ దేవతల రాజుకు సపోర్ట్ చేసినటువంటి దేవతని ఈరోజు పండుగ జరపడం ఏంటి? ఇదిని మనం ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల కుట్ర ఉంది. కొంతమంది వ్యాపారం కోసము, కొంతమంది పేరు కీర్తి కోసము, ఇంకొంతమంది ఏ కష్టం చేయకుండా సంపాదిస్తూ లక్షలు దోచుకు తినడం కోసము ఆ జంజరం ఉన్న 3 సంపన్న కులాల వాళ్ళ కోసం ఈ పండుగ అందరి పండుగని చిత్రీకరించారు. నిజానికి ఆ చంపబడ్డవాడు మన కులం, మన ఈ పేదలకి ఏం చేయలేదు, చంపినోడు ఏం చేయలేదు, అవతారం ఎత్తినోడు ఏం చేయలేదు. నేను అడుగుతాను ఈ సందర్భంగా, నిజంగానే అందరినీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పుట్టించినట్లయితే శివుడు ఆజ్ఞలేని చీమ కూడా పుట్టినప్పుడు ఈ మహిషాసురుడు ఎలా పుట్టాడు? వాళ్ళే ఒక క్యారెక్టర్ ను పుట్టించి ఆ చెడ్డ క్యారెక్టర్ వేల సంవత్సరాలు బ్రహ్మని ఎలా పూజించాడు? అలాగే తలగా మారినటువంటి విష్ణుమూర్తి ఎలా తలగా మారాడు, చేతులుగా ఎలా మారాడు, శరీరంగా శంకరుడు ఎలా మారాడు, పాదాలుగా బ్రహ్మ ఎలా మారాడు? వీరు ముగ్గురు కలిసి ఒక మనిషి అవ్వడం సాధ్యమా? అలా అవుతే ఆ దుర్గామాత మరి ఈ దేవతలకు తల్లి అవుతుందా, చెల్లి అవుతుందా, భార్య అవుతుందా? ఒక్కసారి మనం ఎందుకు ఆలోచించకూడదు? ఒక ఇద్దరు వ్యక్తులు మన దగ్గరకు వచ్చి ఒక బాధ చెప్పుకున్నప్పుడు ఏదో ఒక వ్యక్తి బాధే విని ఎదుటి వ్యక్తి తప్పు అని జస్టిఫై చేయలేం కదా. అలాగే ప్రజలందరినీ స్నేహ ఛానల్ ద్వారా చూసే ప్రజలందరినీ కోరుతున్నాను, అయ్యా ఈ దుర్గామాతని మీరు ఒక్కసారి పరిశీలించండి. నేను ఆమె లేదు దొంగ లంగా చెడ్డది అనట్లేదు. ఆ మధ్య కాలంలో కనకదుర్గ టెంపుల్లో దొంగలు పడి ఆ ఆభరణాలు ఎత్తుకుపోతే కుక్కలు వచ్చి ఆ విగ్రహాన్ని నాకి చూసి ఆ దొంగల ఆచూకీ దొరకబెట్టిన విషయాల గురించి అడగట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ ద్వారా దోపిడీ గురించో, ₹100 టికెట్, 500 టికెట్ గురించో, కొబ్బరికాయ టికెట్ గురించో, మీరు పెట్టిన చీరల్ని వాళ్ళు మా పక్కోళ్ళకి అమ్ముకొని ఎవరైనా దొంగైనా లంగైనా కొనుక్కోవచ్చు. మీరు దేవతకు పెట్టిన చీరని దొంగైనా లంగైనా డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళకి ఇచ్చేసేటువంటి చీరని ఒక డబ్బున్న వాళ్ళు పోతే ఒక లైను, పేదవాళ్ళు పోతే ఒక లైన్ గురించి మాట్లాడట్లేదు. ఆ పక్కనే తిండి కోసం అలవటించే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఆ దుర్గామాత లేదా ఈ దసరా పండుగ సందర్భంగా ఈ పండుగ వల్ల నీ జోబుకి పొక్క చేసి, హోల్ చేసి నువ్వు సంపాదించి గత 10 రోజులుగా, నెల రోజులుగా, ఏడాదిగా సంపాదించినటువంటి డబ్బులు నువ్వు పెట్టే ఖర్చు వల్ల ఏ వ్యాపారస్తుడికి లాభం జరుగుతుంది? ఏ పాలకులకు పేరు కీర్తి వస్తుంది? ఏ వర్గాలకు ఎలాంటి శ్రమ చేయకుండా ఆడపల్లెం నిండుతుందో ఆ రహస్యాన్ని గుర్తించకపోతే ఎలా?
ఈ దసరాను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడో ఇంద్రుడి రాజ్యాన్ని తిరిగి ఇంద్రుడి కూర్చుని ఇంద్రుడికి ఇచ్చినటువంటి దుర్గామాతని అంతగా పూజిస్తున్నప్పుడు మనల్ని మనుషులుగా చేసి ఓటక్కి ఇచ్చిన మహనీయుడి గురించి మనమేం చేయాలి? మనకు హక్కులను ఇచ్చినటువంటి సాహు మహారాజు గురించి మనమేం చేయాలి? మనల్ని మనుషులను చేయడం కోసం సంఘ సంస్కరణ ఉద్యమం చేసినటువంటి ఆ మహనీయుల జయంతులు వర్ధంతులు మనం ఎలా జరపాలి? ఈ రోజు ఎవరిని చంపిన రోజు? ఒకవైపు దుర్గా మహిషాసురుడిని చంపిన రోజు అని చెప్తున్నారు. ఇంకోవైపేమో రావణాసురుడి బొమ్మను కాలబెడుతున్నారు. నిజంగా రావణాసురుడి గురించి రాసినటువంటి వాల్మీకి రామాయణంలో ఈ రోజే రావణాసురుడు చంపబడ్డాడని ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా? సర్ జాన్ మార్షల్ బెనర్జీలు భారతదేశానికి సింధులోయ నాగరికత కనిపెట్టేంత వరకు కూడా మనం ఇంతకాలం చదువుతున్న గ్రంథాలే మన చరిత్ర అనుకున్నాం. కానీ 3000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక చరిత్ర వెలిసిందని, అది ఆది ద్రావిడులని, ఆది ఆర్యులని, ఆది మూలవాసులని, ఆది హిందువులని గుర్తించబడేటువంటి చరిత్ర గురించి మనం చదువుకోకుండా, చారిత్రక ఆధారాల గురించి పరిశీలించకుండా, కనీస మాత్రం కామన్ సెన్స్ ను మనం అప్లై చేయకుండా ఎలా ఈ పండుగని జరుపుతున్నారో మెజారిటీ ప్రజలైన అమాయకులు ఒక్కసారి ప్రశ్నించి ఆలోచిస్తే దీని రహస్యం బయటపడుతుందనేది నా అభిప్రాయం అండి. మరి ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా, మీరు లేరని నమ్ముతున్నారా? మీరు క్లియర్ కట్గా చెప్పట్లేదు. ఉన్న తప్పును చూపిస్తున్నారు కానీ దాని ఓపు సైడ్ చెప్పట్లేదు. మీరు ఏమంటారు దానికి? దేవుడు అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో లేని దానిని వెతుకుడు అని అర్థం. ఓకే. రెండోదేమో ఆకాశాన్ని దివి అని, భూమిని భువి అంటారు. భువి అంటే భూమి, దివి అంటే ఆకాశం. దివి ఆకాశం గురించి ప్రజలకు ఆలోచన లేకపోవడం వల్ల, రాకెట్ కనిపెట్టి పైనేముందో తెలుసుకోకపోవడం వల్ల, పైన ఏదో ఉరుములు, మెరుపులు, వర్షాలు, శబ్దాలు, ప్రకృతిలో మార్పులు వచ్చినప్పుడు దివులో ఏవో ఉన్నాయని దివుళ్ళు దేవుళ్ళు అని పెట్టుకున్నారు. కాబట్టి పైన ఏమీ లేదు, భూమి లోపల ఏముందో చూసే అవకాశం ఉంది, సముద్రం లోపల ఏముందో అవకాశం ఉంది. కాబట్టి దేవుడు అంటే లేని దానిని వెతుకుడు అని అర్థం. దేవుడు లేనే లేడు, అది పూర్తిగా కొంతమంది స్వార్థపరులు పెట్టినటువంటి కుట్రకు ప్రతిరూపమే తప్ప దేవుడే ఉంటే ఈ ప్రకృతిలో మనిషితో పాటుగా ఉద్భవించి పరిణామం చెందుతున్న అనేక జీవరాశుల్లో ఏ ఒక్క జీవరాశి కూడా ఏ ఒక్క ప్రతిరూపాన్ని అభూత శక్తులున్న వ్యక్తిగానో మొక్కట్లేదు. మనకంటే బరువైన జంతువులు ఉన్నాయి, చురుకుగా వేగంగా ప్రయాణించే జంతువులు ఉన్నాయి, ఆలోచించే జంతువులు ఉన్నాయి, జంపు చేసే జంతువులు ఉన్నాయి, అలాగే సున్నితంగా గూళ్ళు కట్టుకునే పిచ్చుకలు ఉన్నాయి, నీళ్ళలో ప్రయాణించేటువంటి చేపలు ఉన్నాయి, భూమికి దూరిపోయి భూమి లోపల దాక్కునే ఉన్నాయి, అలాగే మనం కొరకలేని వాటిని కొరికేటువంటి జీవరాశులు ఉన్నాయి. ఇన్ని రకాల జీవరాశులు ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ఏ ఒక్క జీవరాశి కూడా అభూత శక్తి ఉందని నమ్మట్లేదు. ఒకవేళ అన్ని జీవరాశుల్ని ఏదో ఒక శక్తి పుట్టించింది అనుకుంటే అన్ని జీవరాశులు కూడా తనను పుట్టించిన శక్తి కోసం ప్రార్థించడానికి గుడికో, చర్చికో, మసీద్కో వెళ్ళట్లేదు. దేవుడు అనేది ఒక అందమైన అబద్ధం. ఆ అబద్ధాన్ని 1కి 10 సార్లు గోరుముద్రతో నూరిపోయటం వల్ల ఉన్నది ఉన్నాడు, ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. ఉన్నది ఉన్నాడు అనడం వల్ల కేవలం ఆ దేవుణ్ణి పుట్టించిన వ్యక్తులకి, ఆ దేవుడికి ప్రార్థన చేసే పాస్టర్లకి, ఆ పేరుతో మసీదులు నట్టే ముల్లాలకి లాభం తప్ప పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి దేవుడి వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళని మానసిక రోగులుగా తయారు చేస్తున్నారని గులాంగిరి పుస్తకంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు మనకు వివరించారు. ఓకే నరేష్ గారు, ఎస్, మరి ఇప్పుడు అదేవిధంగా మరి దసరా సందర్భంగా మరి రావణ దహనం కూడా చేస్తుంటారు. మరి దీని గురించి మీ యొక్క భారత నాస్తిక సమాజం ఏం చెప్తోంది? ఎస్, అది పూర్తిగా అనైతికమైన చర్య, మంచిది కాదు. రావణాసురుడు ఉన్నాడా లేడా అనే చర్చను పక్కన పెడితే, రామాయణం పూర్తిగా కల్పితమే అయినప్పటికీ, 18 రకాల రామాయణాలు ఉన్నప్పటికీ అందులో పెరియార్ రామస్వామి గారు ఏది నిజం అనే పేరుతో రామాయణం వాస్తవికత కూడా రాయటం జరిగింది. మరి ఇప్పుడు మెజారిటీ ప్రజలు అక్కడ బౌద్ధంలో ఉన్న రామాయణం, నేపాల్లో ఉన్న రామాయణం, టిబెట్ లో ఉన్నది, తమిళంలో ఉన్నది, శ్రీలంకలో ఉన్నది, అలాగే మొల్ల రామాయణం. నరేష్ గారు, అంటే రావణ దహనం ఎందుకు చేస్తున్నారన్నది, రావణ దహనం గురించి నరేష్ గారు ఏం చెప్తున్నారు అది చెప్పండి చాలు. ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు అనేది కాదండి ప్రశ్న. రావణ దహనం అనేది ప్రజల్లో నేర ప్రవృత్తిని ప్రోత్సహించేటువంటి ఒక పనికి మాలిన ప్రక్రియ. భారత రాజ్యాంగాన్ని అనుసరించి పాలించేటువంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి నుంచి మొదలుకుంటే వార్డు మెంబర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఎవరు కూడా ఈ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. రావణాసురుడి విగ్రహాన్ని లేదా ఆ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం పూర్తిగా నేరము. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ని చిత్రీకరించి ఎవ్రీ ఇయర్ దాన్ని చంపడం తప్పు. ఒకవేళ రావణాసురుడిని కాలబెట్టడం కరెక్ట్ అని అనుకున్నట్లయితే, ఒకవేళ రాముడి ముక్కు చెవులు కోయడానికి సహకరించిన రాముడిని, లక్ష్మణుడిని కాల్చాలి. అలాగే వాలి సుగ్రీవులో ఒకరిని చంపినటువంటి రావుడి బొమ్మను కాలబెట్టాలి. అలాగే లంకను కాలబెట్టినటువంటి హనుమంతుని బొమ్మను కాలబెట్టాలి.
ఇలా చెప్తూ పోతే శంభుకుని తల నరికినందుకు రాముని తగలబెట్టారు. రావణాసురుడిని సీతను ఎత్తుకుపోయి ఆమెను ముట్టుకోకుండా, ఆ కల్పిత కథలో కూడా ముట్టుకోకుండా గొప్పగా ఉంచినటువంటి ఆ వ్యక్తి బొమ్మను కాలబెట్టినప్పుడు చీరలు ఎత్తుకపోయిన శ్రీకృష్ణుడి బొమ్మను కాలబెట్టాలి. ఏకలవ్యుని నరికినటువంటి ఆ గురువు గారిని ఆయన పేరు మీద ఇచ్చేటువంటి అవార్డును రద్దు చేయాలి. కాబట్టి రావణాసురుడి బొమ్మని కాలబెట్టడం అనేది పూర్తిగా పొరపాటు. నిజంగానే రావణాసురుడి చర్చ పెడితే రావణాసురుడు ఏ క్యారెక్టర్ తో ఉన్నాడో వాళ్ళు రాసిన గ్రంథాల ప్రకారంగా చూసినా ఆయన మోరల్ వాల్యూస్ తో ఉన్నట్టుగానే కనిపించింది. కాబట్టి దాన్ని భారత నాస్తిక సమాజం ఖండిస్తుంది. అలా మొదటిసారిగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో రామ్లీలా మైదానంలో నేను రావణాసురుడి బొమ్మను కాలబెట్టడానికి వస్తున్నానని ప్రకటించినప్పుడు పెరియార్ వారసులు తమిళనాడులో రాముంది, కృష్ణుంది, హనుమంతుది అందరి బొమ్మల్ని 36 అడుగుల ఎత్తు విగ్రహాల్ని తగులబెట్టి చూపించారు. ఈ రోజు నాస్తిక హేతువాదుల్ని తగలబెట్టమని చెప్పట్లేదు, కానీ అలా కాల్చే సంస్కృతిని మార్చాలి. కాల్చకుండా, జంతువధ చేయకుండా, జంతువులను బహిరంగంగా నరికి చంపకుండా ఉండాలని కోరుతున్నాం. నరికిన ఆ జంతువును కొన్ని కులాల వాళ్ళే తినాలని వాళ్ళకి అప్పగిస్తూ వీళ్ళు మాత్రం ఆ మాంసాన్ని నీచమైందని ఆవు మాంసము, గొడ్డు మాంసము, దున్నపోతు మాంసము తినొద్దంటూ మళ్ళీ వాటిని పంచిపెడుతున్నారు. జంతు హింస తప్పే, ఆ విగ్రహాన్ని కాలబెట్టి కాలుష్యం చేయడం తప్పే. అధికారులు, యంత్రాంగం ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా పూర్తిగా భారత నాస్తిక సమాజం ఖండిస్తుంది.